ఓం శాంతి. మన శ్రోతలు కొంతమంది ఏంటంటే బుద్ధిబలం స్థానబలం కోసం చెప్పాం, స్థానబలం కోసం తెలిసింది, బుద్ధిబలం కోసం కొంచెం వివరించి చెప్పండి అని అడిగారు. అయితే బుద్ధిబలం కోసం చెప్తున్నాం. బుద్ధిబలం ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వినాయకుని తీసుకుందాం. వినాయకుడు ఏం చేశాడంటే, మొట్టమొదట అంటే ఎవరైనా పెద్దలకి గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈశ్వరి మర్యాద అంటారు. అంటే ఏం చెప్తున్నారు ఆ చెప్పిన దాకా వినాలన్నమాట. అందుకే వినాయకుడు పెద్ద చెవులు చూపిస్తారు. ఎందుకంటే ఏకాగ్రత అలా విన్నప్పుడు ఏంటంటే వినే కొద్దీ ఏంటి అనేది, సో దాన్ని అలా వింటున్నప్పుడు దాంట్లో తెలియని చాలా విషయాలు మనకు అర్థమవుతాయి, అవగాహన అవుతాయి అన్నమాట. అంటే బుద్ధిమంతుల లక్షణాలు అంటారు. చెప్తే మనం వినాలి అవతల వాళ్ళు. కృష్ణుడు అలాగే మరి అర్జునుడు చెప్తూ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అలా వినయంగా వినేవాడు మాట. అయితే ముందు ఈ జ్ఞానాన్ని మనం వినడం నేర్చుకోవాలి. అందుకే మనం బుద్ధిమంతులు అంటే చేతులు కట్టుకొని చక్కగా ఇలాగ చెప్పేది శ్రద్ధగా వింటారన్నమాట. అంటే ఇక్కడ అందుకే మరి అన్న వినాయకుడికి ఏం చూపిస్తారు, పొట్ట చూపిస్తారు కదా. అంత పెద్ద పొట్ట ఏముంటుంది, మన అందరికీ అంత పొట్ట ఏముంటుంది. పొట్ట అనేది ఏంటంటే దాన్నే బుద్ధి అంటారు. అంటే అందులో ఏమున్నాయంటే ఉండ్రాళ్ళు అంటారు. ఇప్పుడు ఉండ్రాళ్ళు అంటే మనం ఏంటంటే గులాబ్ జామ్ తింటాం, లాడూలు తింటాం, ఏదో స్వీట్ మంచి తింటాం. ఉండ్రాలు మనం తినే కదా, ఆడిది ఉండ్రాలు అంటే జ్ఞానం సంబంధించింది. ఆ ఉండ్రాలు ఏంటంటే మామూలు దీంతో ఉంటాయి. అటువంటి ఆహారాలతో కాదు, అంటే దాన్ని దేంతో కూర్చోంటే ఉండ్రాలు అంటే డైమండ్స్, మనీలు, రత్నం లాంటి మాట. అటువంటి స్వీకరించేవాడు మాట అతను. అంటే అలాగేంటంటే మనం కొన్ని విషయాలు జ్ఞానం చెప్పితాడు. బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే అది. అప్పుడు నీకేం చేస్తుందంటే జ్ఞానం ఎప్పుడైతే మనలో పెరుగుతూ ఉంటుందో బలం చేకూరుస్తుంది. ఇప్పుడు ఏదైనా ధనం ఉందనుకోండి, ధనం వల్ల అతనికి ఎంతో బలం లభిస్తుంది. సో ధనం వల్ల అతను ఏదైనా చేయగలుగుతాడు. అతను ధనం పెట్టి అతనికి ఏది రాకపోయినా సరే ఒక పదవిని కూడా ఇస్తారు. ఇప్పుడు మనకు రాజకీయ నాయకులు పోటీ బాగా ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఉన్నారో అతనికి ఏదున్నా లేకపోయినా ముందు పదవి ఇచ్చేస్తారు. అంటే అతను దాంతో అన్నీ చెయ్యాలి అనమాట. అలాగే ఏంటంటే ఇక్కడ జ్ఞానం ఎప్పుడైతే బాగా మీలు బుద్ధిలో ఉంటుందో, అంటే అన్న కదా బుద్ధిలో జ్ఞానం ఎలాగ ఉంటుందో దాని ప్రకారంగానే అవతల వాళ్ళు నడుచుకుంటారు. అది బుద్ధిమంతుల లక్షణం అన్నమాట. బుద్ధిలో జ్ఞానం మనం ఏమైనా జనరల్గా అంటాం, బుద్ధి జ్ఞానం లేదేంటి నువ్వు ఏం చేస్తున్నావో అంటారు. అంటే చేసేటప్పుడు బుద్ధి జ్ఞానం లేదంటారు. అంటే బుద్ధిలో ఎప్పుడైతే జ్ఞానం ఉందో మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో ముందు మనకు తెలియాలి. అంటే తండ్రి పరమాత్ముడు కూడా ఆది మధ్య జ్ఞానం వినిపిస్తుంది కదా, ఇది స్టోరేజ్ చేసుకోవాలి. సో ఒకటి రాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎలా రైట్ చేసుకోవాలన్నమాట. అంటే దానికోసం కుమిలిపోయి అబ్బా ఇలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు జరిగింది, ఆ విధంగా ఆడకూడదు అనే ఒక చింతనలోకి వెళ్ళిపోయి అనుకో నిరస్సం పడతాం. అందుకంటే మనలో సట్ల చదువుతాం. బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే ముందు మనకు కావాల్సిన ఏటో ముందు అవి మనం తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే దాని ద్వారా మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలని చెప్తామన్నమాట. అందుకే బుద్ధి బలం అనేటప్పటికి